మీరు ఇదివారదాకా ఎన్నో వరకట్నం వేధింపుల కేసులు చూసుంటారు. ఏడ చూసినా ఒకటే, భర్త ఇంకా వాళ్ళ ఇంటోళ్ళు కట్నం దెమ్మని ఆడివిళ్లను నానా గోసలు పెడుతుంటారు. అట్లాగా గోసలు కొందరు బరాయించుకొని ఊకుంటే, కొందరు మాత్రం మీ సంగతే చూస్తాం అన్నట్లు పోయి భర్త ఇంకా అత్తమామల మీద కేసులు పెడతారు. అగో అట్లనే రాజస్థాన్ రాష్ట్రంలో కూడా ఓ వరకట్న వేధింపు కేసు అయింది. కాకుంటే ఇది మస్తు ఇచ్చంద్రంగా ఉంది చూడుర్రి. జుంపాల చుట్టూ మాసిన గడ్డము చేతికో గొలుసు వేసుకొని చాయ్ దుకాణం పెట్టిండు చూడర్రే. గీ అన్నదే ముచ్చట. ఉత్తి పుణ్యానికి వరకట్నం కేసు పెట్టిందని ఆయనతో పట్నంలోండి వాళ్ళ అత్తగారింటి ముంగట చాయ్ దుకాణం పెట్టిండు. దాని మీద 498 చాయ్ దుకాణం అని కూడా రాసుకుండు. అంటే వరకట్నం కేసు తాలూకు శిక్షణ అన్నట్లు. చెయ్యని నేరానికి నాకు శిక్ష చేసిండ్రు, నన్ను ఎటు పోనీయకుండా చేసిర్రని చేతికో పెద్ద గొలుసు తగిలించుకొని గిట్ల ఇచ్చంతరమైన నిరసన చేస్తున్నాడు. అన్నట్టు అన్న పేరు చెప్పలేదు కదా, కృష్ణకుమార్ దకాడు. ఈయనకు మీనాక్షి అనే గీ అక్కతోని 2018లో లగ్గం అయింది. మొదట్లో కొన్ని ఏళ్ళు మంచిగానే కాల్చున్నారట. మరి అటెన్కి ఏమైందో ఏం పాడో గాని 2022లో ఇంటి ఆయన నిడిచిపెట్టి అవగారింట్లో పడేదాకా పోయిందట. పోయినామె ఊకే పోక మా ఇంటి ఆయన నన్ను దినాం రాసి రంపాన పెడుతుండు, కట్నం జమ్మని కారు కూతలు కూసి వాతలు వచ్చేటట్టు దెబ్బలు కొడతాడని కేసు పెడితే అన్న మీద స్టేషన్లో వరకట్నం వేధింపుల కేసు నమోదైంది. అయ్యో చెయ్యని నేరానికి నాకు ఇంత పెద్ద శిక్ష చేసిండ్రని చాయ్ దుకాణం పెట్టి ఆడ నాకు న్యాయం జరిగేంత వరకు చాయ్ మసులుతూనే ఉంటదని గిట్ల ఫ్లెక్సీ కట్టిండు. ఇజ్జత్కు నేను ఏనాడో జీవి తీసుకుందును గాని మా అమ్మ కోసం బతుకుతున్నా అని చెప్పుకొచ్చిండు. అటు ఆమె కూడా అంతకే ఉన్నది. ఇంటి ఆయన భూమి కొనటానికి పైసలు అడిగి ఇంటికాంచి దేపో అన్నాడు. నేను దేను అనేసరికి కొట్టి పాడు చేసిండు. విడాకులైన ఇత్తగాని కాపురానికైతే పోనే పోనని మాకు పట్టు పట్టిందట. మరి అన్నకి ఎట్ట న్యాయం జరుగుతుందో ఏమో చూడాలి.